హలో, వెల్కమ్ టు మై ఛానల్. హెల్దీ అయిన రాగి తోప ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. డెలివరీ అయిన లేడీస్కి, మెచ్యూర్ అయిన అమ్మాయిలకు కంపల్సరీగా ఇది పెట్టాలి. ఇంకా దీని తయారీ విధానం చూద్దాం. 1/4 కప్పు బెల్లం తీసుకున్నా, 1 కప్పు నీళ్ళు, 1 కప్పు రాగి పిండికి 2.5 కప్పు ఇదే కప్పులో నీళ్ళు వేసుకోవాలి. 1 కప్పు నీళ్లు దీంట్లో వేసాను, 1.5 కప్పు బెల్లంలో నీళ్లు పోసుకున్నాను. బెల్లం అంతా బాగా కరిగిపోయింది. దీంట్లోనే 1 చిటికెడు సాల్ట్, కలిపి పెట్టుకున్న రాగి పిండి, ఎండు కొబ్బరి, యాలక్కాయ వేసి మిక్సీ వేసుకున్నా 3 స్పూన్లు, ఇవన్నీ కొంచెం వేసుకోండి. నువ్వుల నూనె ఉంటే ఒరిజినల్ నువ్వుల నూనె వేసుకోండి. నా కాడ ఒరిజినల్ నువ్వుల నూనె ఉంది, అది వేసుకుంటున్నాను. మామూలుగా నువ్వుల నూనెతోనే చేసేది ఇది. రాగి తోప అనేది నువ్వుల నూనెతోనే చేసుకోవాలి. రాగి తోప చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినే హెల్దీ ఫుడ్. ఇది మెచ్యూర్ అయిన అమ్మాయిలకు చాలా మంచిది. ఈ రాగి తోప పెడితే ఖచ్చితంగా పెట్టాలి పిల్లలకి. డెలివరీ అయిన లేడీస్ కూడా ఇది పెట్టాలి. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి. కలపకపోతే అడుగంటుతుంది. చూడండి, బాగా ఉడికి దగ్గరకు వస్తుంది. ఇంకొక 2-3 నిమిషాలకంతా బాగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం నువ్వుల నూనె వేసుకుంటున్నా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇలాగే కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇది చల్లారనిద్దాం. చేసినప్పుడు లూజుగా ఉండింది కదా, చూడండి ఇప్పుడు ముద్ద మాదిరిగా వచ్చింది. రాగి పిండి, బెల్లం వేసాంగా, దాంట్లోనే నువ్వుల నూనె వేసాము. నువ్వుల నూనె ఫ్లేవర్తో చాలా టేస్ట్గా ఉంది. ఈ రాగి తోప మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోలని నోటిఫికేషన్లో మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.